నా తెలంగాణ అన్ని రంగాల్లోనూ గొప్పదే. ఒక రంగం అని కాదు. నా చరిత్రకు వెతుక్కోవాలనుకునేటట్టయితే కొన్ని వందల శాసనాలు ఇక్కడ ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి దీపంలాగా కనిపించినటువంటి మల్లినాసూరు లాంటి గొప్ప గొప్ప పండితులు ఇక్కడే ఉన్నారు మనకు. ప్రపంచ వైభవానికి దీప్తులాగా కనిపించినటువంటి దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. కంచర్ల గోపన్న లాంటి గొప్పనైనటువంటి వాగ్గేయకారులు ఇక్కడ ఉన్నారు. వారి వారసత్వ సంపద ఇవాళ కోకొల్లలుగా మన దగ్గర కనపడుతూ ఉంటుంది. ఏ అంశంలోనూ కూడా వెనకకు తిరగనటువంటి గొప్ప సాంస్కృతిక వైభవం కలిగినటువంటి తెలంగాణ ఇది. సాహిత్య వైభవం కలిగినటువంటి తెలంగాణ. అనేక రూపాల లోపల మనం ఈ రోజున నేను ఇంత గొప్పవాడినని ఈ ప్రపంచానికి చాటితే మనమే రోల్ మోడల్, ఆదర్శంగా కనిపించేటటువంటి స్థితిలో మనం కనపడాలని చెప్పేసి అనుకునే స్థితిలో ఈ తెలంగాణ ఉంది మనకి ఇవాళ. అయినప్పటికీ కూడా ఈ వేగవంతమైనటువంటి సమాజం ఏర్పడుతున్నటువంటి ఈ నేపథ్యంలో నన్ను నేను ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం నాకు తప్పనిసరిగా ఉంది. లేకపోతే ఇంతకుముందు రాజులకు బానిసలైన వాళ్ళం ఇప్పుడు కంపెనీలకు బానిసలం అయిపోతున్నాం, ఇంకెక్కడికో బానిసలం అయిపోతున్నాం, నా తిండికి నేను పెరగడానికి బానిసలం అవుతున్నాం. అక్కడి నుంచి నేను మళ్ళీ ఈ సమాజం కోసం నన్ను నేను అంకితం చేసుకునేటటువంటి ప్రయత్నం తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేటటువంటి చాలా ఉన్నతమైన విషయం.